గాంధీ జయంతిని పురస్కరించుకొని కపిలేశ్వరపురం మండలంలో గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద వేడుకలను సర్పంచ్లు అధికారులు ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచ్లు అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. అలాగే భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించారు. కేదర్లంక అంగర గ్రామ సచివాలయాల వద్ద సర్పంచ్లు వీధి వెంకటరెడ్డి, వాస కోటీశ్వరరావు అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో గత 3 నెలలుగా నిర్వహించిన పంచాయతీ రాబడులు, ఖర్చులు వివరించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన మొత్తం గ్రామం అదే మన రాష్ట్రాల అన్నింటినీ కూడి దేశవ్యాప్తంగా నాయకులందరినీ గ్యాదర్ చేసి ఆయన ఒక త్రాటి మీద నడిపిస్తున్న సమయంలో ఆయన అకాలంగా మరణించడంతో ఇంకా ఇలాంటి నాయకుడు ఎవరు అని అందరూ గ్యాదర్ చేయగా గాంధీ మహాత్ముల వారు కూడా అదే ఆశయాలతో అదే విధమైనటువంటి అహింసో పరమోధర్మ, సత్యాగ్రహం, సత్యం ఇలాంటి నినాదాలతో ఆయన జీవన విధానం సాగించడం పాటు ఆయన దర్జా లండన్లోను అదేవిధంగా ఆఫ్రికాలోను ఇలాంటి స్వేచ్ఛ గురించి ఫైటింగ్ చేయడం ఇవన్నీ మన భారతదేశానికి వచ్చి ఆయన అందరినీ ఏకత్రాటి మీద నిలబెట్టి మనకి స్వాతంత్రం తీసుకొచ్చాడు. మన గాంధీ గారి గురించి ఇంత గొప్పగా ఎందుకు చెప్పుకుంటామంటే మన స్వతంత్ర నాటకి ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి మన స్వతంత్ర నాటకి ముఖ్య కారకుడు ఎవరంటే మన మహాత్మా గాంధీ గారు. అందుకని ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఇవాళ మన ఈ పంచాయతీ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గ్రామ స్వరాజ్యమే పండగ ఆయన ఎన్నో త్యాగాలు చేసి మన భారతదేశంలోనే పల్లెటూరులే పట్టుకొమ్మలనే ఉద్దేశంతో ఫస్ట్గా ఆయన తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మన మహాత్మా గాంధీ గారని మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలందరూ ఐక్యమైక్యంగా ఉండి మన గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో ముందుకు తీసుకురావాలని ఎన్నో గొప్ప కన్నా వ్యక్తి ఎవరంటే మన మహాత్మా గాంధీ గారిని మనం అందరూ చెప్పుకుంటున్నాం.